హాయ్ హలో నమస్తే వాస్తవం టీవీకి స్వాగతం. నేను మీ దండుగుల శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో వేమూరి రాధాకృష్ణ తన స్నేహితుడు సీఎం రేవంత్ రెడ్డికి ఒక సూచన చేశాడు. సుతిమెత్త హెచ్చరిక, సూచన, సలహాలు సంబంధించిన కొత్త పలుకులో కీలకమైన కొన్ని పాయింట్స్ దాంట్లో చిన్నగా చెప్పినా సుతిమెత్తగా చెప్పినట్టుగా ఈరోజు డిస్కషన్కి వస్తున్న అంశం. దాంట్లో ఆయన చెప్పిన ప్రధాన అంశాలు ఏంటంటే, ఏడాదిలోపు ప్రజల అసంతృప్తి అయితే ఉంది, వ్యతిరేకత లేకున్నా కానీ ప్రజల అసంతృప్తి ఉంది. కాబట్టి అనాలోచిత నిర్ణయాలతోని ముందుకు పోవద్దు. ఒక లాంగ్ రన్ డిసిషన్ తీసుకునేటప్పుడు అందరి అభిప్రాయాలు తీసుకొని దాన్ని ముందుకు పోవాలని ఒక హెచ్చరిక చేశారు. గతంలో కూడా హైడ్రా విషయంలో ఆంధ్రజ్యోతిలో ఒక బ్యానర్ ఐటమ్ పెట్టారు. హైడ్రా వల్ల ప్రభుత్వ వ్యతిరేకత బాగా వస్తుంది, జనాలు వ్యతిరేకిస్తున్నారు దీన్ని అని చెప్పేసి వివిధ శాఖల నుంచి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ అదంతా కూడా ప్రభుత్వానికి చేరింది. ఇకనైనా రేవంత్ రెడ్డి ఆపేయాలా అని అప్పుడు కూడా ఆయన చెప్పినా కానీ వెంటనే చేస్తే బాగుండదనే ఉద్దేశమో మరి కొద్ది రోజుల పాటు కొనసాగించిన తర్వాత ప్రభుత్వం ఒక 3 నెలల గ్యాప్ తీసుకుని ఆ సర్వే పేరిట కొంత గ్యాప్ ఇచ్చినట్టు అనిపించింది. అడపాదడప అక్కడక్కడ కొన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఇంతకుముందు లాగా దూకుడు దాదాపుగా బ్రేక్ పడింది హైడ్రాకు. ఆ తర్వాత ఎప్పుడు చేస్తారు, ఏంది, నోటీసులు ఇస్తున్నారు, ఎప్పుడు కూల్స్తారా లేదా అనేది తర్వాత అంశం. అయితే ఈరోజు ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయన రాధాకృష్ణ చేసిన సూచనకు సంబంధించి కొంత ప్రభుత్వం కూడా ఆలోచించాల్సిన అంశంగానే దాంట్లో చూడాల్సింది ఉంది. కాకపోతే రేవంత్ రెడ్డి సర్కార్ తన దగ్గర ఉన్న టీం కావచ్చు, ఇదంతా అంటే ఒక నెగిటివిటీని స్వీకరించే పరిస్థితిలో లేరు. అంటే ఒక మీడియా విషయంలో కావచ్చు, ఇంకా ఏదైనా విషయంలో కావచ్చు, సేమ్ ఈ విషయంలో మాత్రం కేసీఆర్ లాగే అధికారం రాగానే కేసీఆర్ ఏ విధంగా అయితే ఇంకా తనకు తిరుగులేదు, తనను ఎదిరించడానికి వీల్లేదు, తను ప్రశ్నించడానికి వీల్లేదు అని కోణంలో ఎలాగైతే ముందుకెళ్ళాడో రేవంత్ కూడా దాదాపుగా అంత పర్సంటేజ్ కాకుండా అలాగే పోతున్నాడా. ఆయన సెక్షన్ ఆయన కోటరీ కూడా వ్యతిరేకతని చెప్తే జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నారా. సరే, ఏడాది అయింది కావచ్చు, ఇంకా 4 ఏళ్ళు ఉంది, ఇంకా చేయాల్సింది ఉంది. ప్రజల అసంతృప్తిని తీర్చే అవకాశాలు చాలా ఉన్నాయి. తర్వాత మెల్లమెల్లగా రేవంత్ రెడ్డిని ఎన్నుకోవడం కరెక్ట్ అయింది, ఆయన సీఎం ఉండడం కరెక్ట్ అయింది అని ప్రజల నుంచి కూడా ఒక రకమైన భావన వచ్చే అవకాశాలు కూడా మెరుగ్గా ఉన్నాయి. అదంతా వదిలిపెడితే ఏడాది కాలంలో ఎట్లా ఉంది రిపోర్ట్ అనే దాని మీదనే రాధాకృష్ణ కొత్త పలుకులో చెప్పాడు. దాంట్లో క్రేజ్ తగ్గలేదు అనే ఒక మాట కూడా రాధాకృష్ణ వాడాడు. ఆర్కే అంటే రేవంత్ రెడ్డి అంటే ఇంకా క్రేజ్ తగ్గలేదు అంటూనే మీ భాషని మార్చుకోవాలి అంటే, ఎప్పుడైతే పిసిసి చీఫ్గా ఒక ప్రతిపక్ష నేతగా కేసీఆర్ని టార్గెట్ చేస్తూ మాట్లాడిన ఆ పదాలు అప్పుడు నచ్చాయి అందరికీ. బాగా మాట్లాడుతున్నాడు, ఆల్టర్నేట్గా ఈయనే ఉండాలి, కేసీఆర్కు సరైన ఒక సమవుజ్జిగా ఉన్నాడు రేవంత్ రెడ్డి, ఈయనకు కాంగ్రెస్కి అధికారం ఇస్తే సీఎం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్కి ఇద్దాము, రేవంత్ రెడ్డిని సీఎంగా చూద్దాము. ఆ హామీల విషయంలో కూడా దానికంటే స్పష్టంగా కేసీఆర్ కంటే బాగా హామీలు, చాలా మెరుగైన పథకాలు చెప్తున్నాడు కాబట్టి ఎక్కువ మంది మొగ్గు చూపిన విషయం అందరికీ తెలిసిందే. అందులో కూడా రాధాకృష్ణ చెప్పిన దాంట్లో కూడా క్రేజ్ తగ్గలేదు అన్నాడు. సేమ్ టైం ఆ భాషని మార్చుకోవాలి. ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన భాష సేమ్ అదేవిధంగా సీఎం హోదాలో కూడా అదే భాష మాట్లాడడం, కేటీఆర్కి కౌంటర్ ఇస్తూ ప్రతిదానికి కయ్యానికి కాలుతున్నట్టు మాట్లాడడం మూలంగా కూడా తన స్థాయిని తగ్గించుకున్నట్టు అవుతుంది అని కూడా ఒక సుతిమెత్త హెచ్చరిక, ఒక వార్నింగు, ఒక సలహా ఇచ్చినట్టు కూడా దాంట్లో కొత్త పలుకులో ఉంది. అట్లాగే బీఆర్ఎస్ శ్రేణులను కూడా ఒక సూచన చేస్తూ దాన్ని ఒక విమర్శ చేస్తూ ఆయన రాసిన మాటలు ఏంటంటే, ఏడాదే పూర్తయింది, అప్పుడే అది లేదు, ఇది లేదు, ఇది బాగలేదు, అది బాగలేదు, నువ్వు ఇట్లా చేస్తున్నావు, అట్లా చేస్తున్నావు, 10 ఏళ్ళు మీరే ఉన్నారు, వ్యవస్థలో లోపాలన్నిటికీ కారణం మీరు, ప్రజల అసంతృప్తికి కారణం మీరు, అసలు మిమ్మల్ని ఒడగొట్టడానికే మీ అహంకారము, అసంతృప్తి, లోపాలు ఇవన్నీ ఉన్న తరుణంలో ఇప్పుడు ఏడాది పూర్తయి కూడా కాకముందే సరిగ్గా అది ఇది అని ఒక వేలాడు చూపిస్తే మిగతా వేలు మిమ్మల్ని చూపిస్తున్నాయి. కాబట్టి ఈ దూకుడు అవసరం లేదు, కొంత సమయమానే పోవాలి. ప్రజలు మిమ్మల్ని ఇప్పటికీ మీ మీద కోపం పోలేదు, మీ ప్రజలకు మీ మీద ఇంకా కోపం పోలేదు కాబట్టి మీరేదో ఉన్న పలంగా ఏదో చేసేసుకుందాం, ఇంకా 4 ఏళ్ల కాలం ఉంది కాబట్టి ఇంకా మెల్లగా చూస్తూ పోవాల్సిన అదైతే ఉంది, అంత దూకుడు అవసరం లేదు అని కూడా ఒక చిన్న హితో పలికినట్టుగా కూడా దాంట్లో మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి కావచ్చు, ఇంకా సీఎం ఎవరున్నా కానీ రాధాకృష్ణ తన ఆ ప్రభుత్వాన్ని, అధికార పార్టీని గుప్పిట్లో పెట్టుకునే విధంగానే ఆయన వ్యవహార శైలి ఉంటుంది. గతంలో కేసీఆర్తో అంతకుముందు సన్నిహితంగా ఉన్న రాధాకృష్ణ, ఆ తర్వాత రాధాకృష్ణ ఎలా చెప్తే కేసీఆర్ అలా వినాలనే దాని మీద పోయినప్పుడు
కేసీఆర్ ఎవరి మాట వినకపోవడంతో, అందులో రాధాకృష్ణ మాట కూడా వినకపోవడంతో నెగిటివ్ వార్తలు చాలా రాసిన ఉదంతాలు చూశాము. టార్గెటెడ్గా రాశాడు. ఆ తర్వాత కూడా వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ అట్లాగే కొనసాగుతూ వచ్చింది ఎలక్షన్ వరకు కూడా. ఆ ఎలక్షన్లో కాంగ్రెస్ సపోర్ట్ చేసింది ఆంధ్రజ్యోతి, రాధాకృష్ణ. ఇప్పుడు కూడా తన మిత్రుడిగానే చూస్తున్నాడు రేవంత్ రెడ్డిని. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి ఒక మీడియా విషయంలో కావచ్చు, సలహాల విషయంలో కావచ్చు, ఎవరి మాట పూర్తిగా వినడం లేదనేది మనం అనుకోవాలి. ఆయన నిన్న పాలమూరు సభలో కూడా ఏమన్నాడంటే, కేసీఆర్ సీఎం అయిన తర్వాత ఎవరిని కలిశాడు, ఎంతమందిని కలిశాడు, ఆయన నేరుగా ఫేస్ టు ఫేస్ కలిసిన సందర్భాలు ఎన్ని. కానీ నేను అలా కాదు, రేవంత్ అన్న అని పిలిస్తే నేను కలిసే మనిషిని, పలకరించే మనిషిని, మిమ్మల్ని హక్కున చేర్చుకునే మనిషిని, మీ సమస్యలకు పరిష్కారం చూపే మనిషిని అని చెప్పారు. కానీ పరిస్థితులు అంత ఆయన చెప్పినట్టుగా అంత సులువుగా అంత ఈజీగా ఏం లేవు. ఈయనను కలవడం కూడా ఒక రకంగా సెక్రటేరియట్లో కూడా మీడియా కాంక్షలు అట్లాగే కొనసాగుతున్నాయి. మంత్రులను కలవాలంటే కూడా మీడియా కలవడానికి అవకాశం లేనప్పుడు సామాన్య జనం కలవడానికి ఇబ్బందులు ఉన్నాయి. ఇక సీఎంను కలవడం అంటే గగనమే. అంటే ఇవన్నీ కూడా సేమ్ టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నట్టుగానే కాంగ్రెస్ పార్టీలో కూడా అదే పంతాగా కొనసాగుతూ ఉంది. అప్పుడు ఏడాది కాలంలో ఆయన చేసింది కూడా ఏం లేదు కేసీఆర్. ఇప్పుడు కూడా ఏడాది కాలంలో ఇంకా టైం ఉంది. కాకపోతే ఏదో అంచనా, భారీ అంచనాలతో ఉన్న జనాలు రేవంత్ రెడ్డి రాగానే ఏదో జరుగుతుంది అనుకుని ఎదురు చూసిన క్రమంలో ఒక ఏడాది పూర్తి కావస్తున్నా ఇంకా అనుకున్నది జరగలేదే అనే అసంతృప్తి అయితే రాధాకృష్ణ చెప్పినట్టుగా ఉంది. అయితే అంతిమంగా రాధాకృష్ణ చెప్పిన మాటల్లో టాపిక్ ఏంటంటే, ప్రజల అంచనాలను వాళ్ళు పెట్టుకున్న ఆశలు కనుక రీచ్ కాకపోతే అంతిమంగా మిమ్మల్ని ఇంటికి పంపించేది మాత్రం ప్రజలే ఉంటారు, ప్రతిపక్షం కాదు. కాబట్టి ప్రతిపక్షం మీద అంత స్పందించాల్సిన అవసరం లేదు. ప్రజలకు ఏం కావాలి, ఎక్కడ అసంతృప్తిగా ఉన్నారు, ఎక్కడ వ్యతిరేకత వస్తుందని దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు పోయి వాళ్ళతో మమేకమై వాళ్ళకి దగ్గర అయ్యే ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే మనుగడ ఉంటుంది తప్ప ప్రతిపక్షాలకు కౌంటర్ చేయడం కోసమో, లేకపోతే వాళ్ళని రోజు తిట్టడం కోసమో, ఆ పదాలు ఉపయోగిస్తూ, ఆ భాషను ఉపయోగిస్తూ, పాత భాషని తిట్టడం మూలంగా ప్రజలు సంతోషిస్తారు అనుకోవడం కూడా పొరపాటే అని ఆయన చెప్పాడు. గతంలో కూడా వాస్తవం టీవీ కూడా పలుమార్లు విశ్లేషణలో ఈ టాపిక్ తెచ్చుకుంది. మొత్తంగా ఒక మిత్రుడు, ఒక శ్రేయభిలాషి ఏడాది పూర్తయిన తరుణంలో ఒక చిన్న హితవు పలికాడు, ఒక సూచన చేశాడు, శుతిమెత్తడి వార్నింగ్ కూడా చేశాడు. ఆ కొత్త పలుకులు ఇప్పుడు ఇది పొలిటికల్ సర్కిల్లో ఒక డిస్కషన్గా వస్తుంది.